ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇందులో అన్నం వండినాక ఇందులో పాలు పోసానండి. పాలు పోసి కొంచెం పెరుగు కూడా తోడు పెట్టాను. ఇందులో ఉల్లిపాయలు ఏమంటారు ఆనియన్స్ను అండ్ గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసాను అనమాట. ఇది రేపు పొద్దున్న చూస్తాను పెరుగు అవుతుంది అంటారు కదా, ఇది బాగుంటుంది, హెల్త్కి మంచిది సమ్మర్లో అని అంటారు కదా. సో అందుకు ట్రై చేశాను అనమాట. ఎందుకంటే పిల్లలకి బాగా వేడి చేస్తుందండి, ఏం తిన్నా బాగా విపరీతమైన వేడి, పిల్లలకి కదా నాకు కూడా వేడి అవుతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మూత పెట్టేసి ఉంచుతాను. రేపు మార్నింగ్ పెరుగు అయిపోతుంది అనమాట. ఇది వేడివేడి అన్నంలో పాలు పోసి అండ్ ఒక పెరుగు తోడు పెట్టా, ఏమంటారు కొంచెం పెరిగేసా అండ్ ఇవి వేసాను అనమాట. ఇంకేం వేయలేదు, ఇందులో వేస్తారు కదా కొన్ని ఆకులు, అవన్నీ వేయలేదు, పుదీనా గిదీనా. ఎందుకంటే నా పిల్లలు ఇవే సరిగ్గా చక్కగా తినరు, అస్సలు తినడు అనమాట. సో అందుకని జస్ట్ వేసి నానబెట్టా, ఏమంటారు తోడు పెట్టాను అనమాట. సో రేపు మార్నింగ్ చూద్దాం పెరుగు అవుతుందేమో. ఓకేనా, ఈలోపు మూత పెడదాం, ఒక నిమిషం ఆగండి. ఇదనమాట, ఇది వేసేసి మూత పెట్టేసి దీన్ని ఇట్లా దీని కింద స్టాండ్ పెట్టాను. ఏమైనా చేయడానికి ఏమైనా ఇచ్చేస్తాయేమని భయం నాకు, కనిపిస్తుంది కదా. సో రేపు మార్నింగ్ దీన్ని చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఇది రైట్ నానబెట్టాను కదా, ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం. ఓ మంచి స్మెల్ వస్తుంది, భలే ఉంది చూసారా. ఇది పెరుగులాగా అయిపోయింది. నైట్ మునిగిలాగా వేసాను పాలు. ఇది ఇప్పుడు కొంచెం వాటర్ కలుపుకొని ఇందులో తినేద్దాం. చాలా మంచిదంట హెల్త్కి. ఓకేనా, మంచి స్మెల్ కూడా వస్తుందబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, హెల్త్కి కూడా చాలా మంచిది, సమ్మర్లో వేడి చేయకుండా ఉంటుంది కాబట్టి ఇది ఇలా ట్రై చేయండి. కొంచెం కలర్ చేంజ్ అయింది, గట్టిగా కూడా అయిందని, అంటే పెరుగు వేసినందుకు ఇట్లా గట్టిగట్టిందనమాట. మనం కొంచెం పెరుగులా ఏమంటారు తోడైంది కదా, అందుకని మనం కొంచెం వాటర్ కలుపుకొని తినేద్దాం. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సమ్మర్లో చాలా మంచిది. ఇలాంటి కొండ కొనుక్కొని అందులో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ వీడియో చూసి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ వేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో వద్దాం. బాయ్ ఫ్రెండ్స్.